ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర శంభో శంకర. ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయ చరిత్ర మనము ముందు వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మరికొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాము. భస్మ ఆరతి విశిష్టత. మహాకాళేశ్వర ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టే ఆచారం భస్మ ఆరతి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందే ఈ పవిత్ర సేవ ప్రారంభమవుతుంది. వేదమంత్రాల నినాదం, డమరుక ధ్వని, గంటల ఘోషల మధ్య మహాకాళేశ్వరునికి పవిత్రమైన భస్మంతో మహామంగళహారతి సమర్పిస్తారు. ఈ భస్మం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. శరీరం శాశ్వతం కాదు, సంపద శాశ్వతం కాదు, పదవులు, కీర్తి కూడా శాశ్వతం కావు. చివరికి ఈ జగత్తులో నిత్యమైనది పరమశివుని చైతన్యమే. అందుకే మహాకాళేశ్వరుడు కాలాన్ని జయించిన పరమేశ్వరుడుగా ఆరాధించబడుతున్నాడు. ఈ ఆలయంలోని జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉండటం కూడా విశేషం. 12 జ్యోతిర్లింగాలలో ఇలాంటి స్వరూపం అత్యంత అరుదైనదిగా భావింపబడుతుంది. మహాకాళేశ్వరుని దర్శనం చేసిన వారికి భయాలు తొలగి ధైర్యం, ఆధ్యాత్మిక శాంతి, శివానుగ్రహం లభిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు ఉజ్జయినికి చేరుకొని మహాకాళేశ్వరుని దర్శించుకుంటారు. కృష్ణానది క్షిప్రానది తీరంలో మార్మోగే హరహర మహాదేవ నినాదాలు భక్తుల హృదయాలను పరమశివుని సన్నిధికి మరింత చేరువ చేస్తాయి. మహాకాళేశ్వరుని మహిమ కేవలం ఒక పురాణ కథ కాదు. అది భక్తి, ధర్మం, కాలతత్వం, జీవిత సత్యాన్ని మనకు గుర్తు చేసే ఆధ్యాత్మిక సందేశం. ఇప్పుడు ఈ మహిమను మన జీవితంలో ఎలా అనుసంధించుకోవాలి, మహాకాళేశ్వరుని దర్శన ఫలితం ఏమిటి అనేది తెలుసుకుందాం. మహాకాళేశ్వరుని సందేశం భక్తులకు దివ్య ఆశీర్వాదం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. కాలం ఎవరినీ విడిచిపెట్టదు. రాజైనా, పేదవాడైనా, పండితుడైనా, సాధారణ మనిషి అయినా కాలచక్రం ముందు అందరూ సమానమే. కానీ కాలాన్ని కూడా అధిగమించే ఒకే ఒక శక్తి ఉంది. అది పరమశివుని కృప. మహాకాళేశ్వరుని శరణు ఆశ్రయించిన వారికి భయం కంటే ధైర్యం, నిరాశ కంటే ఆశ, అహంకారం కంటే వినయం, బంధనం కంటే ముక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. ప్రతి భక్తుడు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన జీవితంలో సంపదలు, విజయాలు, కీర్తి అన్నీ విలువైనవే. కానీ వాటికంటే విలువైనది ధర్మం, దయ, నిజాయితీ, భక్తి. మన హృదయంలో శివునికి స్థానం కల్పించినప్పుడు మన జీవితం కూడా ఒక పవిత్ర యాత్రగా మారుతుంది. మహాకాళేశ్వరుని అనుగ్రహం మీ కుటుంబంపై, మీ జీవితంపై, మీ సంకల్పాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిద్దాం. ఇప్పుడు అందరం కలిసి భక్తితో చెప్పిద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర శంభో శంకర. మహాకాళేశ్వర శరణం. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో షేర్ చేయండి. దేవతా స్తోత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. 12 జ్యోతిర్లింగాల ఈ పవిత్ర యాత్రలో తదుపరి ఎపిసోడ్లో మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మహిమను గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర శంభో శంకర.